ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు. చూడండి, చికెన్ పచ్చడి పెడుతున్నాము. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా కడుక్కొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కలిపి కొంచెంసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ పెట్టాను, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం మనం. చూడండి, ఏగుతున్నాయి. కొంచెం వేగితే బాగుంటుంది. కొంచెం వేపుకుందాము. చూడండి, వేగినవి తీసుకుంటున్నాను. చూడండి, రెండవ అవి కూడాను వేగింది, ఎర్రగా వచ్చింది. కొంచెం జస్ట్ 1 నిమిషం ఉంచి తీసేస్తాను. ఇవి కూడా చూడండి వేగాయి. ఇప్పుడు తీసుకుంటున్నాం మేము. మన వాళ్ళు వచ్చారు. ఏదో చూడండి, మనం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. నూనె కాగింది. చాలమ్మా, కలుపుకోండి. చూడండి, ఒక గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేగింది. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇదిగోండి 2 గిద్దలు వేసుకున్నాం కారం. ఫస్ట్ 1 గ్లాస్ వేసుకున్నాము. చూడండి, ఇంకో గ్లాస్ కూడా వేసుకున్నాము. కేజీకి ఇది గిద్దె గ్లాస్ కదా, టీ గ్లాసు. టీ గ్లాస్ అండి. 1 గ్లాసు ఉప్పు, 2 గ్లాసులు కారం పట్టింది. మీరు ఇంకేదైనా కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఉప్పు కూడా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ పసుపు కూడా వేసుకున్నామండి. ఇంకొంచెం ఏమో. చూడండి, గరం మసాలా కూడా వేసుకుంటున్నాను నేను. ఇంకో చెంచా సరిపోతుంది. చూడండి, ఇంకా నేను అన్నీ గరం మసాలా కారం ఉప్పులు అన్నీ సరిపోయినాయండి నాకు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. కొంచెం చల్లారినాక నిమ్మరసం వేసుకున్నాము. చూడండి, నిమ్మరసం వేసుకున్నాను, చల్లారిపోయింది. ఏ గ్లాస్ అయితే కారం ఉప్పులు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసున్నర వేసామండి మేమైతే. ఇది ఈ గ్లాసు. చూడండి, బాగా గుజ్జు ఆయిల్ అంతా బయటకు వచ్చేలా ఉందో. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.